పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. ఏంట్రా ఎటుకారు మనం? పాలు తాగావా? దేవుని 100 కోట్లు అడిగావా? అడుగుతావురా, నీ సొమ్మేం పోయింది? మీరు సిగరెట్లు తక్కువ తాగండి నాన్న, మీ ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు టోటల్ గా నా సిగరెట్ కాల్చడం మాని నీ ఆరోగ్యం బాగుపోతుంది. చిక్కుబుక్కు రైలే తెల్లారిందిక లేలే. ఇదేంట్రా? వేకప్ కాల్ నాన్నగారు. ఎప్పుడు ఏస్తావు లైన్ నాన్నగారు. అమ్మాయిల్ని లవ్ గివ్ అంటూ ఫోన్లలో హెరాస్ చేస్తే ఎవరిని తీసుకెళ్లి లోపలేస్తారు? మిమ్మల్ని మా నాన్న గొప్పోడని 100కి 99 మంది అంటే సరిపోదు, 100 మంది అనాలి. మా నాన్న వెనక నుంచి తిట్టుకున్న వాళ్ళు ఆయన ముందుకొచ్చి కాళ్ళు పట్టుకోవాలి. ఆయనకి ప్రపంచంలో మా అమ్మే బెస్ట్ ఫ్రెండ్ గా ఉండాలి. ఆయన కొడుకు విషయంలో ఓడిపోయినని ఒక్క క్షణం కూడా ఫీల్ అవ్వకూడదు. భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నానంటే ఓ మర్చిపోలేని జ్ఞాపకం. ప్రతి కథకి ఓ హీరో ఉంటాడు. తను ఎంత పెద్ద కష్టం దాటితే అంత గొప్పోడవుతాడు.